హలో గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ విందాం. వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మూవీ ఓపెన్ చేయగానే 13 సంవత్సరంలో కోహినూర్ డైమండ్ గోల్కొండ ప్రదేశంలో దొరుకుతుంది. దాన్ని తెలుసుకున్న తానాసాబ్ రాజు కోహినూర్ డైమండ్ని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. తర్వాత సీన్ 17th సెంచరీలో చూపిస్తుంది. అగ్రహారం అనే గ్రామంకి నదిలోంచి ఒక బుట్టలో ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. అప్పుడు ఆ గ్రామ పూజారి ఆ బిడ్డకి వీరమల్లు అని పేరు పెడతాడు. తర్వాత సీన్ 1659లో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఔరంగజేబ్ అంటే బాబీ డియోల్ తనాసా కొడుకుని చంపి కోహినూర్ని తీసుకుంటాడు. తానాసాబ్ కొడుకు తలని నరికి తానాసాబ్కి బహుమతిగా పంపించి ఆ కోహినూర్ డైమండ్ని తన మయూరి సింహాసనంపై స్థాపిస్తాడు. కట్ చేస్తే సీన్ 1684లో మచిలీపట్నం పోర్ట్లో నుంచి ఒక ఇంగ్లీష్ దొర ఇండియాలో నుంచి వజ్రాలు వైడూర్యాలన్నీ దోచుకుపోతూ ఉంటాడు. అందులో కొన్ని చాలా విలువైన వజ్రాలు ఉంటాయి. అవి దొంగిలించటానికి వీరమల్లు మచిలీపట్నం పోర్ట్కి వస్తాడు. ఇక్కడే పవన్ కళ్యాణ్ వీరమల్లుగా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే ఆ దొర వీరమల్లుని పట్టుకోమని అంటాడు. వీరమల్లు వాళ్ళందరినీ కొట్టి నీటిలో నుంచి వజ్రాలను దోచుకొని తప్పించుకుంటాడు. ఆ తర్వాత మచిలీపట్నం బజారులో కత్తులు తయారు చేసే షాప్లో ఉంటాడు. అక్కడికి డైమండ్స్ దొంగలించమని చెప్పిన వ్యక్తి వచ్చి వీరమల్లుకి కొన్ని వరహాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీరమల్లు బజారులో వెళ్తుండగా అతన్ని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు వీరమల్లు నాతో ఏం పని అడగ్గా అతను నిన్ను మా రాజు కలవాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. దానికి వీరమల్లు సరే అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఆ రాజుని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ రాజు తన దగ్గర ఉన్న కూలీలతో నా దగ్గర ఉన్న వాళ్ళలో 3 మనుషుల్ని మీరు బంధిస్తే మీకు నా దగ్గర ఉన్న ధాన్యం బస్తాలు ఇచ్చేస్తా, లేకపోతే ఒక బియ్యం గింజ కూడా ఇవ్వను అని అంటూ ఉంటాడు. అప్పుడు అందరూ ఆ 3 ఓడించలేకపోతుంటారు. అప్పుడు వీరమల్లు బరిలోకి దిగి 3 కాదు నీ దగ్గర ఉన్న 15 మందినైనా పంపించమంటాడు. అప్పుడు ఆ 15 మంది బరిలోకి వస్తారు. వీరమల్లు ఎంతో ధైర్యంతో వాళ్ళందరినీ ఓడిస్తూ ఉంటాడు. ఇంతలో బయట నుంచి హీరోయిన్ ఈ వీరుడు ఎవడు మన వాళ్ళందరినీ ఓడిస్తున్నాడు అని తెలుసుకొని కిందకి వస్తుంది. తన పేరే పంచమి. వచ్చి చూస్తే వీరమల్లు అందరినీ ఓడించి ఉంటాడు. పంచమి వీరమల్లుని ప్రేమతో చూస్తుంది. ఆ తర్వాత ఆ రాజు చెప్పినట్టుగానే ఆ ఊరి వాళ్ళందరికీ ధాన్యం బస్తాలు తీసుకుపోమంటాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నేనే వీరమల్లు అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు తను ఉండటానికి ప్యాలెస్లో ఒక రూమ్ ఇస్తాడు. కానీ వీరమల్లు పంచమిని కలవడానికి తను ఉన్న చోటుకి వెళ్తాడు. అక్కడ పంచమి వీరమల్లుతో మాట్లాడుతుండగా రాజు కోపంతో పంచమి అని అరుస్తూ అక్కడికి వస్తాడు. అప్పుడు వీరమల్లు దాక్కొని ఉంటాడు. ఆ రాజు కోపంతో పంచమి మెడ పట్టుకొని ఎన్నిసార్లు పిలిచాను, నిన్ను ఇక్కడ పెట్టుకుంది నన్ను పెళ్లి చేసుకుంటావని, నువ్వు తప్పించుకోవాలని చూస్తే చంపేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విని వీరమల్లు పంచమ దగ్గరికి వస్తాడు. పంచమి నేను ఒక దేవదాసిని, నేను గుడిలో నాట్యం చేస్తుండగా చూసి మా నాన్నకి డబ్బులిచ్చి నన్ను కొన్నాడు అని చెప్తుంది. నేను ఇదంతా భరించలేను, నాకు సాయం చేస్తావా అని అడుగుతుంది. వీరమల్లు చేస్తా అని అంటాడు. ఆ రాజు మీటింగ్లో ఉండగా ఆ రాజు మనకి వజ్రాలు తరలించమని ఆదేశాలు వచ్చాయి, కానీ మేము ఆ డైమండ్స్ని ఇవ్వాలి అనుకోవట్లేదు, అందుకే నువ్వు తానాసాబ్కి తరలిస్తున్నప్పుడు నువ్వు దోచుకొని మాకు ఇవ్వాలి అని వీరమల్లుతో అంటాడు. వీరమల్లు ఒప్పుకుంటాడు. కానీ వీరమల్లు దానికి చాలా కాపలా ఉన్నారు, ఆ పనికి నాకు 2 వజ్రాలు ఇవ్వమని అడుగుతాడు. రాజు కొంచెం ఆలోచించి ఒప్పుకుంటాడు. అప్పుడు వీరమల్లు పంచమితో నిన్ను ఇంకా వజ్రాలని ఒకేసారి కాపాడుతా అని చెప్పి వెళ్ళిపోతాడు. తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తన మనుషులకి కబురు పెడతాడు. అందరినీ కోలూరు పొలిమేరలో కలవమంటాడు. అందరూ వచ్చాక అప్పుడు వీరమల్లు వజ్రాలతో పాటు సైన్యం సరూరు ప్రదేశంలో దిగినప్పుడు మనం వజ్రాలను దొంగలించి పంచమ్మని విడిపించుకొని వచ్చేద్దామని చెప్తాడు. తర్వాత సరూరు నగరంలో ఆ రాజుతో పాటు వచ్చిన సైన్యం ఇంకా పంచమి అక్కడ ఉన్న ప్యాలెస్లో ఉంటాడు. అప్పుడు అక్కడ కొల్లగొట్టిన ఆదిరో సాంగ్ వస్తుంది. అప్పుడు వీరమల్లు తన మనుషులతో ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుండగా తానాసాబ్ వజ్రాలకి కాపలా ఉండటానికి ఒకరిని పంపిస్తాడు. అప్పుడు వీరమల్లు ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేస్తాడు.
ఆ వజ్రాలని తానాసా సాబ్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు వీరమల్లు చార్మినార్ దగ్గర అడ్డుకుంటాడు. అప్పుడు ఆ సైన్యమంతా వీరమల్లుతో ఫైట్ చేస్తుంది. వీరమల్లు వజ్రాలు ఉన్న బండిలోకి వెళ్ళి వజ్రాలను తీసి తర్వాత రాజు దగ్గర ఉన్న పంచమి దగ్గరికి వెళ్ళి రాజును తోసేసి ఆ బండిలో పంచమిని తీసుకెళ్తూ ఉంటాడు. దారిలో తానాసాబ్ మనిషి ఆ బండిని చూసి అడ్డుకుంటాడు. అప్పుడు పంచమి కింద పడిపోతుంది. తనని కాపాడాలి అని వీరమల్లు అతనితో ఫైట్ చేసి పంచమితో తన గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రంపైకి ఎక్కిస్తాడు. ఇంతలో పంచమి ఆ వజ్రాల మూటతో వీరమల్లు తలకి గట్టిగా కొడుతుంది. వీరమల్లు కింద పడిపోతాడు. అప్పుడు ఆ రాజాసాబ్ మనుషులు వీరమల్లుని బంధిస్తాడు. పంచమి వీరమల్లుని మోసం చేసి వజ్రాలతో అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత వీరమల్లుని గోల్కొండ ప్యాలెస్లో ఉన్న అప్పుడే తానాసా సాబ్ తను పెంచుకుంటున్న పులితో అక్కడికి వస్తాడు. అప్పుడు తానాసా వీరమల్లుకి కోహినూర్ వజ్రాన్ని చూపిస్తాడు. అది నిజమైంది కాదు అని చెప్తాడు వీరమల్లు. తానాసా దగ్గర ఉన్న కోహినూరు కింద పడి పగిలిపోతుంది. అప్పుడు తానాసా ఇది నిజమైన కోహినూర్ కాదు, ఎందుకంటే నిజమైన కోహినూర్ మా దగ్గర లేదు. అది భారతదేశంలో మొఘల్స్ని పరిపాలిస్తున్న ఔరంగజేబ్ తన సింహాసనం పైన పెట్టాడు. ఆ కోహినూర్ సమంతకమణితో సమానం. అది గోల్కొండలోనే ఉండడమే మన పరువు. అప్పుడు వీరమల్లు ఇప్పుడు మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు తానాసా కోహినూర్ని దొంగలించడానికి మా దగ్గర ఉన్న 7 మంది బలైపోయారు. తన దగ్గర పనిచేస్తున్న ఒకడు కోహినూర్కి ఇక్కడికి తేవాలి అంటే విలువైన రామబాణంలో ఒకడు కావాలి, అది నువ్వే అని అంటాడు. తానాసాని వీరమల్లు ఎదురిస్తూ మాట్లాడుతుండగా పులి దాడి చేయడానికి వస్తుంది. కానీ వీరమల్లు ఆ పులిని శాంతి చేస్తాడు. అది చూసి తానాసా ఆశ్చర్యపడతాడు. అప్పుడు వీరమల్లు నేను ఈ పని చేస్తాను, కానీ మన గోల్కొండ పరువు కోసం అని చెప్తాడు. ఇక్కడే ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత తానాసాబ్ మనుషుల్లో ఒకరైన గుల్ఫన్ ఖాన్ వీరమల్లుకి సహాయంగా పంపిస్తాడు. అప్పుడు గుల్ఫన్ ఖాన్ ఇంకా అతనితో కొంతమంది వచ్చిన తర్వాత వెళ్దామని అంటాడు. వీరమల్లు నాకు బలం కాదు, తెలివైన వాళ్ళు కావాలి అని, నా మనుషులు కూడా నాతో రావాలి అని అంటాడు. వాళ్ళ మనుషుల్ని కూడా తనతో తీసుకెళ్తాడు. వీరమల్లు గుల్ఫన్ ఖాన్ని మనం ఎలా ఢిల్లీకి చేరుకోవాలి అని అడగ్గా మనం 4 ప్లేసెస్ దాటుకొని వెళ్ళాలి, కోలూర్, ముఘల్పూర్, బురాన్పూర్, ఆ తర్వాతే ఢిల్లీ అని చెప్తాడు. అప్పుడు మొదటి స్థలమైన బురాన్పూర్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతూ ఉంటాడు. ఇది ఔరంగజేబ్ దగ్గర పనిచేస్తున్న ఉస్మాన్ ఖాన్కి తెలుస్తుంది. అప్పుడు వీరమల్లుని పట్టుకోవడానికి తన మనుషులతో వెళ్తాడు. బురాన్పూర్కి వెళ్ళడానికి షార్టెస్ట్ వే కొండలతో ఉంటుంది. అలా వెళ్తుండగా వీరమల్లు అక్కడ పక్షులు కొండపై నుంచి వదిలి వెళ్ళిపోతుండడం, పక్కన ఉన్న నది నిశ్చలంగా ఉండడం గమనించి ఇటువైపు వెళ్తే ప్రమాదం అవుతుంది అని అనగా అప్పుడు గుల్ఫన్ ఖాన్ ఏమైనా ప్రమాదం ఉంటే నేను చూసుకుంటా అని ఆగకుండా వెళ్తాడు. అప్పుడు వీరమల్లు కూడా అనలేక తనతో వెళ్తాడు. అప్పుడు గుర్రాలని పరిగెడుతూ ఉండగా ఆ ఫోర్స్ వల్ల ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అప్పుడు గుల్ఫన్ ఖాన్ చస్తూ బతుకుతాడు. అప్పుడు వీరమల్లు చెప్తున్నట్టుగా వెళ్తూ దారిలో ఒక ప్లేస్ దగ్గర క్యాంప్ ఫైర్ వెలిగించి అక్కడ ఉంటారు. అప్పుడు అక్కడ మాట వినాలి సాంగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత అందరూ పడుకొని ఉండగా అడవి మృగాలు దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ వీరమల్లు కళ్ళలోకి చూసి నక్క భయపడి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఢిల్లీకి ప్రయాణం చేస్తుండగా ఒక ఊరిలో వీరమల్లు దగ్గర దొంగలించిన వజ్రాల మూటని చూస్తాడు. అప్పుడు ఆ సంచి ఎవరిది అని ఒక అమ్మని అడగ్గా తను రావాపూర్ బజార్ వైపు వెళ్ళింది అని అంటుంది. అప్పుడు వీరమల్లు అక్కడికి వెళ్ళగా పంచమి తార తార సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు తనని పట్టుకున్నాడు అని తెలుసుకున్న పంచమి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే వీరమల్లు తన దగ్గర ఉన్న వజ్రాలను కొట్టేసి ఉంటాడు. తను మళ్ళీ తిరిగి రాగా ఎందుకు ఇలా చేశావు అని అడగ్గా తను ఈ వజ్రాలను అమ్మితే వచ్చే డబ్బులతో దేవదాసీలందరినీ విడిపించాలి అని అలా చేశాను అని చెప్తుంది. అప్పుడు వీరమల్లు తనని కూడా తనతో తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్తుండగా ఒక ఊరిని చూస్తారు. ఆ ఊరిలో నీరు లేక కరువులో ఉంటారు. అప్పుడు వీరమల్లు వాళ్ళ దగ్గర ఉన్న నీరు ఇంకా తిండిని ఆ ఊరి వాళ్ళకి పెడతాడు. అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఎండిపోయిన స్థలంలో మహర్షులు యజ్ఞం చేస్తూ ఉండగా చూస్తారు.
ఇప్పుడు గుఫల్ ఖాన్ ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు అని అడగ్గా అప్పుడు వీరమల్లు ఈ ప్రదేశంలో మళ్ళీ వర్షాలు పడాలి అని వరుణ యజ్ఞం చేస్తున్నారు అని చెప్తాడు. దానికోసం శివయ్యకి గంగాజలంతో పూజ చేయడం వల్ల మళ్ళీ వర్షం వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇంతలో అవతలి సైడ్ నుంచి ఉస్మాన్ ఖాన్ తన సైన్యంతో వీరమల్లుని వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు గాలిలో పొగని చూసి ఇక్కడ పూజ జరుగుతుంది అని తెలుసుకొని ఆపటానికి ముఘల్ సామ్రాజ్యంలో పూజలు చేయకూడదు అని తెలుసా అనుకుంటూ పూజ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు వీరమల్లు అగ్గి బాణాలను చుట్టూ ఉన్న గడ్డి పరకలపై వదులుతాడు. అవన్నీ కాలుతూ ఉండగా అప్పుడు ఉస్మాన్ ఖాన్ వాళ్ళే ఆ మంటల్లో అంటుకొని బూడిద అవుతారు పదండి అని వెళ్ళిపోతారు. ఆ మంటలు దగ్గరికి వచ్చాయి అనుకునే లోపే యజ్ఞం పూర్తి అయ్యి వర్షం పడుతుంది. ఇంకా మహర్షి వీరమల్లు దగ్గరికి వచ్చి నువ్వు ఏం పని చేయాలి అనుకుంటున్నావో అది తప్పక అవుతుంది అని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సీన్లో వీరమల్లు అతని మనుషులు ఒక ప్లేస్లో ఉండగా గుల్ఫన్ ఖాన్ అసలు ఎవరు నువ్వు నిజం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు వీరమల్లు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో పూజ చేస్తూ ఉండగా అక్కడికి మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న దేవుడి విగ్రహాలు ఇంకా బంగారాన్ని దాచుకొని అక్కడ ఉన్న వాళ్ళని కొడుతూ ఏది మీ దేవుడు కాపాడడానికి రాడే అని అడగ్గా మీ దేవుడిని వదిలేయండి మతం మార్చుకోండి అని అంటాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు నీకు కావాల్సింది దొరికింది కదా వెళ్ళిపో అంటారు. అప్పుడు ఆ మొఘల్ వాళ్ళు వీళ్ళు ఇలా అయితే వినరు అక్కడ ఉన్న విగ్రహాల్ని పగలగొట్టండి అని అంటాడు. వీరమల్లు వచ్చి మొఘల్ వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ రక్తంతో తడిసి ఉన్న వీరమల్లుని చూసి మొఘల్ మనిషి ఢిల్లీకి వెళ్ళి ఔరంగజేబ్తో చెప్తాడు. అప్పుడు ఔరంగజేబ్ అతను ఒక్కడే అలా ఎలా చేశాడు, అతని వెనుక ఏదో శక్తి ఉంది అనగా అక్కడ ఉన్న ఒకడు తానే కాదు ఆ ఊరి వాళ్ళందరికీ ఒకరే ధైర్యం అనగా అప్పుడు వీరమల్లు గురువు గురించి చెప్తాడు. వాళ్ళు అన్ని విజ్ఞాలు విద్య కళలు నేర్చుకున్న వాళ్ళు అందరూ పోరాడేలా చేస్తారు అని చెప్తాడు. అప్పుడు ఔరంగజేబ్ ఈరోజు ఒక్కడు తిరగబడ్డాడు, ఇతన్ని చూసి రేపు ఇంకెంతమంది తిరగబడతారో అందుకే అక్కడ ఉన్న గురువుని మనుషులని బంధించమని తన మనిషికి చెప్తాడు. అప్పుడు తన మనిషి బంధించటానికి రాత్రి వేళలో వెళ్తుండగా గుర్రాల పాదాలు చప్పుడు విని ఆ గురువు వాళ్ళ మనుషులందరినీ ఒక స్థానంలో దాచి ఉంచి లొంగిపోతాడు. మరుసటి రోజు బంధించబడిన గురువు దగ్గరికి ఔరంగజేబ్ కోపంతో వచ్చి నరకడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆగిపోతాడు. ఇలా చావు అంటే భయం లేదు ఎలా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు వీరమల్లు ఉన్నంత వరకు మా విద్య అన్నీ బ్రతికే ఉంటాయని అంటాడు. అప్పుడు ఔరంగజేబ్ అవునా అయితే ఫస్ట్ వాణ్ణే చంపి తర్వాత మిమ్మల్ని చంపుతా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అవ్వగానే వీరమల్లు నా కోసం మీ అందరికీ ఏమైనా జరగచ్చు అందుకే నేను ఒక్కడనే వెళ్ళాలి అనుకుంటున్నా అని అంటాడు. అప్పుడు గుహల్ ఖాన్ నీతో కలిసి వచ్చాం ఇకపైన కూడా నీతోనే ఉంటాం అని అంటారు. మరుసటి రోజు వీరమల్లు అక్కడ ఉన్న ప్రాంతంలో ఎంతోమంది హిందువులను కొడుతూ ఉండగా చూస్తాడు. ఇంకా అక్కడ హిందూస్ ఒకవైపు నుంచి ముస్లిమ్స్ ఒకవైపు నుంచి వెళ్తూ ఉంటారు. వీరమల్లు హిందూస్ ఉన్న వైపు నుంచి వెళ్తూ ఉండగా అక్కడ మొఘల్ సైన్యం హిందువులందరినీ చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పూజారి పెట్టెలో స్ఫటికలింగం కనపడిస్తుంది. అది ఇవ్వమని అడుగుతారు. కడుపుతో ఉన్న పూజారి పెళ్ళం ఇవ్వను అని అంటుంది. ఇంకా సైన్యంలో ఒకడు కడుపుపై తన్నడానికి వస్తాడు. వీరమల్లు అతన్ని కొడతాడు. అప్పుడు మొఘల్ సైన్యం అంతా చుట్టుముడుతుంది. అలా ఫైట్ చేస్తూ ఉండగా తనకి గాయాలవుతూ ఉంటాయి. అయినా తన ధర్మాన్ని కాపాడాలి అని పోరాడుతూ ఉంటాడు. అప్పుడు పూజారి కూతురు ఇంతమంది ఉన్నారే ఒక్కడే ధర్మం కోసం పోరాడుతున్నాడు చూస్తూ నిల్చున్నారా అని అడుగుతుంది. అప్పుడు అందరూ మొఘల్ సైన్యంపై ఎదురు తిరుగుతారు. ఇంతలో ఔరంగజేబ్ మనిషి వీరమల్లుపై వెనక నుంచి దాడి చేస్తాడు. అప్పుడు వీరమల్లు తన కత్తితో కంటి కింద వైపు నరుకుతూ భయపడి పారిపోతాడు ఆ మనిషి. ఇప్పుడు వీరమల్లు వెళ్ళి మీ ఔరంగజేబ్కి చెప్పు వీరమల్లు వస్తూ ఉన్నాడు అని. ఇది అంతా తెలుసుకున్న ఔరంగజేబ్ వీరమల్లు ఉన్న చోటికి తన సైన్యంతో వస్తాడు. అప్పుడు ఇలా అడుగుతాడు నా స్థానానికి వచ్చి నా మనుషుల్ని కొట్టింది ఎవరు అని. అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి వీరమల్లు అని చెప్తాడు. ఇంతలో ఉస్మాన్ ఖాన్ అక్కడికి వచ్చి కోహ్నీర్ వజ్రాన్ని దొంగతనం చేయడానికి వచ్చింది కూడా వీరమల్లుని అని చెప్తాడు. అప్పుడు ఔరంగజేబ్ అతని కోసం అక్కడే గుడారాల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి గాలి గట్టిగా వస్తుంది. ఔరంగజేబ్ని కాపాడటానికి తన సైన్యం కవచంలా గోడ కడతారు. ఇంతలో వీరమల్లు అటువైపు వస్తుండగా వాళ్ళల్లో ఒకడు గాలికి గుర్రం పైనుంచి
వీరమల్లు దగ్గరికి వెనప చైన్తో ఉన్న ల్యాంగర్ వస్తుంది. అది పట్టుకొని గాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఔరంగజేబ్ని కవచంలా ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు. అప్పుడు ఔరంగజేబ్ దారిలో ఉన్న స్తంభానికి కట్టి ఉన్న చైన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు గాలి వేగం ఇంకా గట్టిగా అవుతుంది. ఆ చైన్ తన కాలికి చుట్టుకుంటుంది. వీరమల్లు వచ్చి ఎగిరిపోతున్న ఔరంగజేబ్ చేయి పట్టుకుంటాడు. అప్పుడు వీరమల్లు చేతిపై ఢమరుకం ఇంకా శివలింగం పచ్చబొట్టు చూసి ఇతనే వీరమల్లు అని తెలిసి చేయి వదిలేస్తాడు ఔరంగజేబ్. కానీ వీరమల్లు అతని చేయి వదలకుండా పట్టుకుంటాడు. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. హరిహర వీరమల్లు పార్ట్ 2 అని చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. మళ్ళీ కలుద్దాం.